హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకర్స్ బాక్స్. ఈ వీడియోలో మనం కమ్యూనిటీ పోస్ట్ ఏదైతే మనం పెట్టడం జరిగిందో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ 2023 ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పడం జరిగింది. సో చాలామంది తమ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ రూపంలో తెలపడం జరిగింది. అండ్ ఆల్సో కొన్ని కామెంట్స్ అనేవి కూడా వేరే వీడియోస్ కింద కామెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్క డౌట్ కూడా ఏదైతే మనకి కామెంట్ రూపంలో వచ్చినాయో సో వాటన్నిటిని కూడా ఇక్కడ క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క డౌట్ అనేది క్లియర్ అవ్వాలి కాబట్టి. సో ఈ యొక్క వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీ డౌట్స్ అనేవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మీరు బ్యాంకర్స్ బాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ముందుగా చూసినట్టయితే శ్రీను గారు అడిగిన క్వశ్చన్, సార్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో ఉంటుందా? నెక్స్ట్ శశికళ గారు ఆఫీస్ అసిస్టెంట్కి ఇంటర్వ్యూ ఉంటుందా అని చెప్పి అడగడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే స్లైడ్లో వీటికి సంబంధించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, ఓకే, అండ్ ఆల్సో ఇంటర్వ్యూ అనేది ఉంటుందా లేదా అనేది కూడా మొత్తం అన్నీ ఒకేసారి క్లియర్ చేసుకుందాం. సో ముందుగా మనకి ఆర్ఆర్బి పీఓ ఎగ్జామ్ ఉంది, ఓకే, ఆర్ఆర్బి పీఓ ఉంది అండ్ ఆల్సో ఆర్ఆర్బి క్లర్క్ కూడా ఉంది. ఓకే, ఈ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎగ్జామ్ విల్ బీ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓకే, ఆన్లైన్ మోడ్లోనే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు అడిగిన డౌట్ అప్లికేషన్ అనేది ఆన్లైనా ఆఫ్లైనా అని అనుకున్నట్టయితే అది కూడా ఆన్లైనే, ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. ఓకే, ఒకవేళ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఆ డౌట్ ఉన్నట్టయితే అది కూడా ఆన్లైనే. ఓకే, ఎగ్జామ్ ఆన్లైనే, నెక్స్ట్ అప్లికేషన్ కూడా ఆన్లైనే, ఫీ కూడా ఆన్లైనే. ఓకే, సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓకి ముందు చూస్తున్నట్టయితే ఓకే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. అది క్వాలిఫై అయితే మీకు ఆన్లైన్లో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా క్వాలిఫై అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఆర్ఆర్బి పీఓకి. ఆర్ఆర్బి క్లర్క్ పరిస్థితి ఏంటి? ఆర్ఆర్బి క్లర్క్కి ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఆన్లైన్లో ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడు రావడం జరుగుతుంది ఈ డౌట్ అనేది కొంతమందికి ఉంటుంది. ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా January 1st, 2024. ఓకే, January 1st, 2024న మీకు ఫైనల్ అలాట్మెంట్ ఉంటుంది. ఫైనల్ అలాట్మెంట్ అనేది మీకు ఆ రోజు రావడం జరుగుతుంది. ఓకే, ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతారో, ఓకే, సో August 5th నుంచి ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో అది ప్రిలిమ్స్, తర్వాత సెప్టెంబర్లో జరిగేవి మెయిన్స్. ఇవి అయిపోయిన తర్వాత ఒకవేళ పీఓ అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత, క్లర్క్ అయితే మనకి సెప్టెంబర్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత January 1st వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో January 1st మనకి ఫైనల్ అలాట్మెంట్ ఉంటుంది. క్లర్క్కి అయితే బేస్డ్ ఆన్ ది మెయిన్స్ మార్క్స్ ఓన్లీ. ఓకే, బేస్డ్ ఆన్ ది మెయిన్స్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని సెలక్షన్ రావడం జరుగుతుంది. ఒకవేళ పీఓ అయితే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఆఫీస్ అసిస్టెంట్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఓన్లీ స్కేల్ 1 దట్ ఈస్ పీఓకి. ఓకే, స్కేల్ 1 అన్న ఒకటే, పీఓ అన్న ఒకటే. ఓకే, సో స్కేల్ 1కి మాత్రమే దట్ ఈస్ పీఓకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. క్లర్క్కి ఉండదు, దట్ ఈస్ ఆఫీస్ అసిస్టెంట్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ డౌట్ సోను మోను ఏమడిగారంటే, సార్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా? సిలబస్ పీఓకి క్లర్క్కి సంబంధించి ఇవ్వండి. ఓకే, సిలబస్ అనేది చెప్పమన్నారు. నెక్స్ట్ ఇంద్రజ నెల్లూరు, ఎగ్జామ్ తెలుగులో రాయడం మంచిదేనా? ఓకే, ఇదొక డౌట్ అనమాట. అంటే తెలుగులో ఉంటుందని తెలుసు బట్ రాయడం మంచిదేనా అని అడిగారు. ఓకే, సో అది చూద్దాం. నెక్స్ట్ ఉషా ఆవుల, మెయిన్స్ ఎగ్జామ్ కూడా తెలుగులో ఉంటుందా? అంటే ప్రిలిమ్స్లో తెలుగులో ఉంటుందని మీకు తెలిసి ఉండొచ్చు, మేబీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉందా లేదా అనేది క్లారిటీ కావాలి. ఓకే, నెక్స్ట్ లావణ్య కొంగర, సార్ ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా చెప్పండి సార్. అంటే తెలుగులో ఉంటుందా లేదా ఇంగ్లీష్లో ఉంటుందా అనే డౌట్ అనేది మీకు ఇక్కడ ఉంది. అంటే వీళ్ళన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా ఇక్కడ ఏంటంటే అబౌట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనే డౌట్ అనేది ఇక్కడ మేజర్గా ఉంది. అండ్ ఆల్సో సోను మోను
సిలబస్ కూడా అడగడం జరిగింది. ఇదే వీడియోలో కొంచెం టైం తీసుకున్న తర్వాత సిలబస్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఎగ్జామినేషన్కి సంబంధించి టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందనేది వాళ్ళు అడగడం జరిగింది. సో టెస్ట్ అనేది ఒకవేళ మీరు ఏపీలో అప్లై చేసినట్టయితే ఓకే, తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీష్, హిందీ, ఈ 3 లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. ఒకవేళ తెలంగాణలో అప్లై చేసినట్టయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఈ యొక్క 4 లాంగ్వేజ్లో ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటక అప్లై చేసినట్టయితే కన్నడ, ఇంగ్లీష్, హిందీ, కొంకణి, ఈ యొక్క 4 లాంగ్వేజ్లు అయితే ఉన్నాయో వీటిలో మాత్రమే ఉండడం జరుగుతుంది. వేరొక కామెంట్ ఏంటంటే, అంటే ఇక్కడ కామెంట్ అనేది నేను మెన్షన్ చేయలేదు, బట్ ఒక పర్సన్ ఏంటంటే, సార్ నేను కర్ణాటకలో తెలుగులో ఎగ్జామ్ రాయొచ్చా? ఓకే, సో అదొక డౌట్. కర్ణాటకలో తెలుగులో ఎగ్జామ్ రాయొచ్చా? లేదు, తెలంగాణ అప్లై చేస్తున్నా, తెలంగాణలో నేను అప్లై చేయాలనుకుంటున్నా. ఓకే, ఇదొక రౌట్ మనకి కామెంట్ అనేది రావడం జరిగింది, బట్ అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. తెలంగాణలో అప్లై చేస్తున్నాను. ఓకే, బట్ అప్లై చేయాలంటే ఇక్కడ ఉర్దూ కంపల్సరీనా? ఉర్దూ అనేది కంపల్సరీనా? అంటే ఉర్దూ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలా అని, మాకు వచ్చి ఉండాలని చెప్పి వాళ్ళు అడిగారు. ఉర్దూ ఈజ్ నాట్ కంపల్సరీ. ఓకే, ఉర్దూ వచ్చిన వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీఓ ఉంది, నాకు ఓన్లీ ఉర్దూ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు, అంటే ఉర్దూ మీడియంలో నేను చదువుకున్నా. సో నేను అప్లై చేసుకోవచ్చా తెలంగాణ? ఎస్, ఐ కెన్ అప్లై. సో నేను తెలంగాణలో అప్లై చేయొచ్చు, ఎందుకంటే నేను ఉర్దూ మీడియం కాబట్టి. లేదు, నేను తెలుగు మీడియం, ఎక్కడ అప్లై చేయొచ్చు? తెలుగు మీడియం అయితే నేను తెలంగాణ అప్లై చేయొచ్చు అండ్ ఆల్సో ఏపీ కూడా అప్లై చేయొచ్చు, ఎక్కడైనా అప్లై చేయొచ్చు, బట్ ఒక స్టేట్లో మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇంగ్లీష్లో రాస్తాను సార్, నేను ఇంగ్లీష్లో కంఫర్ట్. ఇంగ్లీష్ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. బట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసిన స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది, ఓకే, అప్లై స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది మీకు రాకుండా ఉన్నట్టయితే ఆ స్టేట్లో మీరు చదవనట్టయితే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు అక్కడ చదివినట్టయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కర్ణాటకలోనే చదువుకున్నాడు, బట్ తెలుగు పర్సన్ కర్ణాటకలోనే చదువుకున్నాడు, అతను ఎల్పిటి ఫేస్ చేయాలా? నో నీడ్, ఎల్పిటి అవసరం లేదు, ఎందుకంటే అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కర్ణాటక నుంచే కాబట్టి తనకి ఎల్పిటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ ఏపీలో చదువుకున్నాడు, బట్ కర్ణాటకలో అప్లై చేయాలనుకుంటున్నాడు, కర్ణాటకలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అతను ఫేస్ చేయాలా? ఎస్, హీ హ్యాస్ టు ఫేస్. ఓకే, సో ఇది మనకి లాంగ్వేజ్కి సంబంధించి. ఓకే, సో అన్ని రకాల డౌట్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందంటే మీకు బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ రెండు కూడా తెలుగులో ఉంటాయి. అంటే మీరు తెలుగులో రాయాలనుకుంటే రాసుకోవచ్చు, లేదు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, మీ కంఫర్ట్. ఈ 3 లాంగ్వేజ్లు కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఈ 3 లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. యూ కెన్ అటెంప్ట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు రాసుకోవచ్చు. ఏపీలో అప్లై చేసాం కాబట్టి ఓన్లీ తెలుగులోనే రాయాలి కంపల్సరీ అంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఓకే, కర్ణాటకలో అప్లై చేసాం కన్నడలోనే రాయాలంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, బట్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్లో అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మెయిన్స్ ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా మీకు తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. ఈ 2 డౌట్స్ క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగులో రాయడం మంచిదేనా అంటే మీకు కంఫర్ట్ అయితే రాయండి, కంఫర్ట్ కాకపోతే వద్దు. మీకు కంఫర్ట్ మీన్స్ ఒకవేళ మీరు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే తెలుగు మీకు కంఫర్ట్ ఉంటుంది. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయినా రీజనింగ్ అయినా కూడా మీకు తెలుగు అనేది కంఫర్ట్ ఉంటుంది, మీరు ఒకవేళ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టయితే. ఓకే, బట్ ఓన్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్ కావచ్చు, ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్ కావచ్చు, ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే తెలుగు అనేది అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు. మేబీ కంఫర్ట్ ఉంటే తెలుగులో రాయండి, కంఫర్ట్ లేదన్నట్టయితే ఇంగ్లీష్లో రాసుకోండి. ఇంగ్లీష్లో మీకు బాగా ఎగ్జామ్స్ అనేది ఎక్కువ స్పీడ్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్లో బాగా క్వశ్చన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనుకుంటే మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదు అంటే తెలుగులో రాసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ అనేది నేను ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు క్లియర్గా మీరు ఆ వీడియో చూసినట్టయితే ఏదైతే ఈ వీడియోలోనే నెక్స్ట్ పార్ట్లో నేను చూపించడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, తెలుగు ఇంగ్లీషు లేదా
ఇంగ్లీష్ హిందీలో ఎలా ఉంటుంది, ఓకే, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది 1 minute. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నారనుకోండి, ఈ విధంగా మాక్ టెస్ట్ అనేది ఉంది. అక్కడ స్టేట్ అప్లైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి మీరు ఏ స్టేట్లో అప్లై చేశారు. ఒకవేళ ఏపీలో అప్లై చేశారు, అక్కడ ఏ లాంగ్వేజెస్ ఉంటాయి అనేది మీ డౌట్ కాబట్టి చూద్దాం. ఓకే, సో క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఏ లాంగ్వేజ్లు వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, సైన్ ఇన్ అయ్యాను. ఎగ్జామ్ అనేది నాకు ఓపెన్ అవుతుంది, బట్ ఏ లాంగ్వేజ్లో ఓపెన్ అవుతుందో చూడండి. సో నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర మన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఏపీ అప్లై చేస్తే ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 లాంగ్వేజ్లు ఉంటాయి. ఆ 3 లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఇంగ్లీష్తో పాటు తెలుగు లేదా హిందీలో మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్తో పాటు తెలుగులో కనిపించాలని చెప్పి క్లిక్ చేశాను. ఇక్కడ ఇది క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ ఆల్సో తెలుగులో మీకు రావడం జరుగుతుంది. బట్ మీకు ఇంగ్లీష్ తెలుగు ఉన్నా కూడా మీకు తెలుగు కంఫర్ట్ అయితే తెలుగులో చదువుతారు. అంటే ఈ కింది ప్రశ్నలో ప్రతి ఎంపికలో 5 అక్షరాల సమూహాలు లేదా పదాలు ఉన్నాయి అని మీరు చదవగలిగితే చదివి అటెంప్ట్ చేయొచ్చు. మీరు స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితేనే మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే తెలుగులో అటెంప్ట్ చేయకండి. ఇంగ్లీష్ అనేది కంఫర్ట్ అంటే ఇంగ్లీష్లో అటెంప్ట్ చేయండి. ఓకే, ఇన్ దిస్ క్వశ్చన్ దెర్ ఆర్ 5 words, 4 of these words are alike in a సేమ్ వే. ఓకే, సో మనకి ఈ రకంగా ఇంగ్లీష్ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ కంఫర్ట్ కాబట్టి ఇంగ్లీష్ అనేది ఎక్కువగా అటెంప్ట్ చేసుకుంటారు. సో మీకు 2 లాంగ్వేజ్లు కూడా కనబడతాయి, ఇంగ్లీషు తెలుగు కూడా 2 ఉంటాయి. సరే, ఏదో స్టేట్ ఒకటి మాత్రమే అప్లై చేయాలా లేదా 2 స్టేట్లకు కూడా అప్లై చేసుకోవచ్చా? అలా అప్లై చేయకండి. ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే, ఓకే, కేవలం ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయండి. అది ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బండి గాయత్రి సార్, ఇవి గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ సార్. సిలబస్ అనేది మీకు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఇది ప్రైవేట్ జాబ్ అంటే ప్రైవేట్ జాబ్ కాదు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి సో వరి అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ నరేష్ బోడా సార్, సెక్షనల్ మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుందా ప్రిలిమ్స్ మెయిన్స్కి? అంటే డౌట్ ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా, సో అది చూద్దాం. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? వీరదుర్గ. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? కాసుల భవాని. ఓకే, నెక్స్ట్ దుర్గా భవాని సార్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని? ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే సో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేయకముందు, అంటే ఎగ్జామ్ మనకి August 5th నుంచి కాబట్టి ఇప్పుడైతే ఎవరు చెప్పారంటే అది అబద్ధమే. ఓకే, ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ బేస్డ్ ఆన్ ది అటెంప్ట్స్. ఓకే, అంటే ఒకవేళ హార్డ్గా ఉందనుకోండి, అందరికీ హార్డ్గానే ఉంటుంది, సో దట్ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తగ్గుతాయి కట్ ఆఫ్. ఒకవేళ ఈజీగా ఉందనుకోండి 80 out of 80 పెట్టేస్తారు అందరు. ఈజీ, వెరీ డెడ్ ఈజీగా ఉందంటే 80 out of 80 లేదా 70 out of 80 అలా పెట్టేస్తారు ఈజీగా ఉంటే. మీరు మోడరేట్గా ఉంటే 65+ అలా పెట్టచ్చు. ఇది ఎప్పుడు అంటే మీకు వన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ది డిఫికల్టీ లెవెల్ మీకు కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో వేకెన్సీ. ఓకే, డిఫికల్టీ లెవెల్ ప్లస్ వేకెన్సీని బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ అనేది మీకు అక్కడ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని చెప్పి అడిగారు. సో నెగిటివ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ రెండింటి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంత నెగిటివ్ మార్కింగ్ అంటే 0.25. ఓకే, ఒక క్వశ్చన్ మీరు రైట్ పెట్టారంటే 1 marks మీకు వస్తాయి, లేదు రాంగ్ పెట్టారు అంటే 0.25 marks అనేవి మీకు డిడక్ట్ అవుతాయి. ఓకే, సో సిలబస్ అడిగారు కాబట్టి సిలబస్కి సంబంధించిన పూర్తి వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మీకు రీజనింగ్ సంబంధించి ఈ టాపిక్స్ అనేవి మీకు మేజర్గా ఉంటాయి. స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఆ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఆ ఛానల్ అనేది చూడండి. సో క్వాంటిటేటివ్ యాప్కి సంబంధించి సిలబస్ ఇది. నేను క్లియర్గా సిలబస్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, సిలబస్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఈ యొక్క వీడియోని వాచ్ చేయకుండా ఉన్నట్టయితే, ఈ వీడియో మీరు వాచ్ చేసినట్టయితే సిలబస్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ప్రీవియస్ కట్ ఆఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో సిలబస్ గురించి అడిగారు కాబట్టి ఇది. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ ఆల్రెడీ చెప్పాను, 0.25 అనేది నెగిటివ్ మార్క్స్. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ డిఫికల్టీ లెవెలే మీకు ఉంటుంది.
ఇక్కడ సిలబస్ అడిగాడు కాబట్టి అసలు ఎగ్జామ్ కూడా చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేసరికి రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటే ఒకవేళ క్లర్క్ అయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా రీజనింగ్ ప్లస్ న్యూమరికల్ ఎబిలిటీ కలిపి 80 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, 80 క్వశ్చన్స్ టోటల్గా టైం ఎంత ఇస్తారు అంటే 80 క్వశ్చన్స్ గాను 45 మినిట్స్లో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. క్లర్క్ ఎగ్జామ్ అయితే మీకు పీఓ ఎగ్జామ్ దట్ ఈస్ ఆఫీసర్ స్కేల్ 1 అయితే ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40, నెక్స్ట్ రీజనింగ్ 40 క్వశ్చన్స్, టోటల్ 80 క్వశ్చన్స్ 45 మినిట్స్ కాంపోజిట్ టైంలో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అప్లికేబుల్ టు ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, ప్రిలిమ్స్కి మెయిన్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. దట్ 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే క్లర్క్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 రెండు ఒకటే. ఓకే, రెండింటికి ఒకటే, బట్ ఇక్కడ మాత్రం న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేస్తారు, ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. పీఓకి అయితే, క్లర్క్ అయితే న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా మనం ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వాటిలో డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో మీరు చూసినట్టయితే మీ యొక్క డౌట్స్ అనేవి ఇక్కడ క్లియర్ అవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో ఈ యొక్క వీడియో అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ గౌతమి సార్, తెలంగాణ అప్లై చేయొచ్చా? తెలంగాణ వేకెన్సీ పెరుగుతాయా అంటే ఫస్ట్ మనకి నాట్ రిపోర్టెడ్ ఇచ్చారు కదా ఎన్ఆర్ అని చెప్పి, సో దానికి సంబంధించిన డౌట్ అనమాట. నెక్స్ట్ టాలీవుడ్, తెలంగాణలో ఎగ్జామ్ రాయొచ్చా అంటే తెలంగాణలో నో వేకెన్సీ కదా. ఓకే, వేకెన్సీ లేవంటున్నారు. ఓకే, సో ప్రజెంట్ అప్డేట్ రావడం జరిగింది, వేకెన్సీ ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి అయితే ప్రజెంట్ అప్డేట్ రావడం జరిగింది. అవి కూడా క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ సార్, ఎప్పుడు టీఎస్లో వేకెన్సీ లేవు కదా, సో అప్లై చేయొచ్చు తెలంగాణకి. నార్మల్గా ఇప్పుడు అప్డేట్ వచ్చింది, వేకెన్సీ ఉన్నాయి. ఒకవేళ వేకెన్సీ లేకపోతే అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. అప్డేట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ది వేకెన్సీ మీకు తర్వాత అలాట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మౌనిక, ఏపీకి అప్లై చేస్తే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? ఓకే, ఇది ఏపీకి సంబంధించిన డౌట్, ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే మనకి స్టార్టింగ్ ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడైతే తెలంగాణకి సంబంధించి నాట్ రిపోర్టెడ్ రావడం జరిగింది. బట్ కొన్ని రోజుల తర్వాత 1 వీక్ తర్వాత మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి వేకెన్సీ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. దట్టు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీఓ వచ్చేసరికి 75 వేకెన్సీస్, నెక్స్ట్ క్లర్క్ వచ్చేసరికి 112 వేకెన్సీస్ రావడం జరిగింది. సో చాలామందికి మేబీ తెలియకపోవచ్చు కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రిపోర్ట్ చేసింది, ప్రజెంట్ రిపోర్ట్ చేసింది. ఓకే, దానికి సంబంధించి వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. ఏపీజీవీబీ అనేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది ప్రజెంట్ అప్డేట్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఓకే, బట్ ఇది రిపోర్ట్ చేస్తుంది, కంపల్సరీగా ఇది రిపోర్ట్ చేస్తుంది. వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి ఏపీజీవీబీలో కూడా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ అప్లై చేయాలి సార్ అని చెప్పి డౌట్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, అప్లై చేయాల్సినప్పుడు ఏది కన్సిడర్ చేసుకోవాలి, ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి అంటే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే మీరు స్టేట్కి అప్లై చేస్తున్నారో, ఓకే, ఏదైతే స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి ఎన్ని రకాల బ్యాంక్స్ అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, దీంతో పాటు అక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేను క్వాలిఫై అవ్వగలనా అంటే ఏపీ తెలంగాణ అయితే ప్రాబ్లం లేదు తెలుగు ఆస్పిరెంట్స్కి, ఒకవేళ వేరే స్టేట్ అయితే అది కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేను క్వాలిఫై అవ్వగలనా అని చూస్తారు. అంటే కర్ణాటక అయితే కన్నడ, తమిళనాడు అయితే తమిళ్, ఈ విధంగా నేను క్వాలిఫై అవ్వగలను అనేది తర్వాత చూసుకుందాం. సో దాంతో పాటుగా ఆ స్టేట్కి సంబంధించి బ్యాంకులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ బ్రాంచెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకోవాలి. సో అది కూడా ఒకసారి మనం తెలంగాణ ఏపీకి సంబంధించి క్లియర్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వచ్చేసరికి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి 428 బ్రాంచెస్ అనేవి ఉండడం జరిగింది. టోటల్గా డిస్ట్రిక్ట్స్ అనేది 18 డిస్ట్రిక్ట్స్లో మనకి యొక్క బ్రాంచ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ బ్యాంక్కి సంబంధించిన బ్రాంచెస్ అనేవి 18 డిస్ట్రిక్ట్స్లో 428 బ్రాంచెస్ అనేవి మనకి ఉండడం జరిగింది. ఓకే, సో టోటల్గా 428 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉన్నాయి. నెక్స్ట్ ఏపీజీవీబీ చూసుకున్నట్టయితే ఇక్కడ కంపేర్ టు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇంకొక 300 ఎక్స్ట్రాగా ఉన్నాయి కంపేర్ టు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో దట్ మీరు ఏమనుకోవచ్చు, ఆల్రెడీ రిపోర్ట్ చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో దట్ ఏపీజీవీబీలో బ్రాంచెస్ ఎక్కువ కాబట్టి మేబీ అక్కడ వేకెన్సీ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ అనేది ఉందని చెప్పి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి కన్సిడర్ చేసుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ అంటే టోటల్గా 21 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి హనంకొండ, దట్ ఈస్ వరంగల్. ఓకే, వరంగల్. టోటల్ బ్రాంచెస్ 771. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ స్టేట్లో అప్లై చేసేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో అప్లై చేసేవాళ్ళు మీరు ఏపీజీవీబీని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలంటే
ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఏపీలో కొన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళగలుగుతారా లేదా అనేది చూసుకోండి. అంటే మీ పోస్టింగ్ అనేది తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో కూడా ఉండడం జరుగుతుంది. దట్టు మీకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి, అంటే అనకాపల్లి, పార్వతీపురం వీటిలో కూడా సెంట్రల్ కంట్రోలింగ్ ఆఫీసర్స్ అనేవి ఏపీజీవీబీకి సంబంధించి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ తెలంగాణ టోటల్ 14లో 5 ఏపీలో ఉన్నాయి, రిమైనింగ్ 9 మీకు తెలంగాణలో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాత అది పీఓ అయినా క్లర్క్ అయినా కూడా తెలంగాణకు సంబంధించి అప్లై చేసినా కూడా మీరు ఏపీలో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ మీరు వర్క్ చేయడానికి మీరు విల్లింగ్గా ఉన్నట్టయితే ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి, లేదంటే సెకండ్ ప్రయారిటీ పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెట్టుకోండి, మీ ఇష్టం. అంటే మీరు వెళ్ళగలుగుతారు, ఎనీవేర్ ఐ కెన్ డూ ద జాబ్ అనుకున్నట్టయితే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటే ఏపీజీబీ ప్రయారిటీ పెట్టుకోవచ్చు. అంటే మీరు ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అనేవి ఇవన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇది ఏపీకి సంబంధించిన బ్యాంక్. ఓకే, ఏపీలో అప్లై చేస్తే మీరు ఇది ప్రయారిటీ పెట్టుకోవచ్చు, ఏపీజీబీ. ఓకే, మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కడప. టోటల్ బ్రాంచెస్ అనేవి 552 బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ 5 డిస్ట్రిక్ట్స్లో కూడా ఆపరేటింగ్ అవుతుంది. తర్వాత చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి గుంటూరు. టోటల్ బ్రాంచెస్ 222 222. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ గుంటూరు. ఈ 3 డిస్ట్రిక్ట్స్లో మనకి ఆపరేటింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సప్తగిరి గ్రామీణ బ్యాంక్. టోటల్గా మనకి 234 బ్రాంచెస్ 6 డిస్ట్రిక్ట్స్లో మనకి ఆపరేటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసరికి చిత్తూరులో హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఓకే, ఆ 6 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే మనకి చిత్తూరు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, తిరుపతి, కృష్ణా, నెక్స్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఏలూరు. ఓకే, ఈ టోటల్గా ఈ 6 డిస్ట్రిక్ట్స్లో ఆపరేటింగ్ అవుతుంది సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఈ 3 కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఏపీజీబీ అనేది ఎక్కువగా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇవి కూడా మీరు కన్సిడర్ చేసుకొని ప్రయారిటీ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఓకే, ఆ వేకెన్సీ అనేది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, వేకెన్సీ అనేది అప్డేట్ అయింది తెలంగాణ గ్రామీణ బ్యాంకులో. ఓకే, ఈ వేకెన్సీ అప్డేట్ అయిన వీడియో అనేది మనం ఛానల్లో చేయడం జరిగింది. ఆ ఛానల్లో ఆ వీడియో అనేది మీరు క్లియర్గా చూడండి. ఓకే, ఏపీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇవి. అంటే ప్రతి బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ అనేది మీరు క్లియర్గా చూసుకొని తర్వాత అప్లై చేసుకోండి. ఆర్ఆర్బీ పీఓ కూడా అంతే. నెక్స్ట్ సార్, ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? నెక్స్ట్ భవానీ గారు, సార్ బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో ఇక్కడ అడిగింది ఏంటంటే బుక్స్ సజెషన్ అనేది అడగడం జరిగింది. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే మీకు ప్రిలిమ్స్కి ఓకే, ప్రజెంట్ ప్రిలిమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మనం మెయిన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ అప్పుడు మెయిన్స్కి సంబంధించిన బుక్స్ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆల్సో క్వాంట్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి ఎంకే పాండే, అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే, బీఎస్సీ పబ్లికేషన్, ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఈ 2 లేదు అనుకున్నట్టయితే ఏస్ రీజనింగ్ అండ్ ఏస్ క్వాంట్ అనే బుక్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఆన్లైన్లో. ఓకే, ఏస్ క్వాంట్ అండ్ ఏస్ రీజనింగ్ బుక్స్ అనేవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అవి కూడా బాగానే ఉంటాయి. ఓకే, ఇవన్నీ తీసుకోవచ్చు. ఓకే, ఏది తీసుకున్నా కాన్సెప్ట్స్ ఆర్ సేమ్. బట్ ఏవైతే మీకు క్వాంట్లో కాన్సెప్ట్స్ అనేవి చేంజ్ కావు, బట్ క్వశ్చన్ అడిగే విధానం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ అడిగే విధానం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మీకు రీజనింగ్ అని అంతే, కాన్సెప్ట్స్ అనేది సేమ్, బట్ క్వశ్చన్ అడిగే విధానం అనేది ఇయర్ బై ఇయర్ మీకు మారుతుంటుంది. సో ఆ ఇయర్ బై ఇయర్గా అనుగుణంగా ఆ కోర్సెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, వాటిని ప్రిఫర్ చేయడం అనేది కొంచెం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మీకు 2014లో ఉన్న ప్యాటర్ను 2016లో లేదు, 2016లో ఉన్న పేపర్ 2018లో లేదు, 2018లో ఉన్న ఆ పేపర్ లెవెల్ అనేది 2022లో లేదు. సో ఆ రకంగా మీకు ఎప్పుడు క్వశ్చన్ అడిగే విధానం అనేది మారిపోతుంది, బట్ కాన్సెప్ట్స్ అనేది సేమ్. సో మీరు బుక్స్ అనుకుంటే వీటిని తీసుకోవచ్చు, లేదంటే కోర్సెస్ ఏమైనా తీసుకోవచ్చు. సో బ్యాంకర్స్ బాక్స్ యాప్ అనేది అవైలబుల్గా ఉంది, మీకు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది. సో మీకు బ్యాంకర్స్ బాక్స్ తరపున కోర్సెస్ అనేవి కావాలనుకున్నట్టయితే మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది యూస్ చేసి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు కోర్సెస్ అనేవి అక్కడ చూపించడం జరుగుతుంది. అప్డేటెడ్ ప్యాటర్న్ ప్రకారం మీకు అప్డేటెడ్ క్వశ్చన్స్తో పాటు మీకు కాన్సెప్ట్స్ అనేవి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు బైలింగ్వెల్లో ఉండడం జరుగుతుంది.
బైలింగ్వల్ అంటే మీకు కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ కంటెంట్ డెలివరీ అనేది అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు తెలుగులో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో క్లియర్గా ఉండడం జరుగుతుంది. అతి తక్కువ ప్రైస్లో మాత్రమే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ 2023 కోర్స్ ఉంది. లేదు నాకు రీజనింగ్ కావాలి అనుకున్నట్టయితే రీజనింగ్ ఉంది, లేదు క్వాంట్ కావాలనుకుంటే క్వాంట్ ఉంది. అతి తక్కువ ప్రైస్లో మాత్రం అంటే ఈ కోర్సెస్ యొక్క ప్రైస్ చూసినట్టయితే మీకు బుక్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఉంటుంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సెస్ అనేవి చూడండి. మీకు ఫ్రీ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ ఫ్రీ వీడియోస్ చూసినట్టయితే మీకు కోర్సెస్ అనేవి ఎలా ఉంది, కంటెంట్ అనేది ఎలా డెలివరీ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో క్విజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా అర్థం అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు పే చేసేటప్పుడు అంత అమౌంట్ కూడా ఒకేసారి పే చేయలేని అనుకున్నట్టయితే ఇన్స్టాల్మెంట్ ప్రకారం కూడా మీరు పే చేసుకోవచ్చు. అతి తక్కువ ప్రైస్లో ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకే, సో మీకు క్విజెస్ అనేది ఎవ్రీ వీక్ ఉండడం జరుగుతుంది. వీఆర్ ప్లానింగ్ ఫర్ ది మాక్ టెస్ట్ ఆల్సో. మాక్ టెస్ట్లు కూడా ఆర్ఆర్బీ పీఓ ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించి స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా ఇన్ ఫ్యూచర్ మనం ఛానల్లోనే అప్డేట్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో క్విజెస్కి సంబంధించి వీక్లీ కొన్ని క్విజెస్, స్పెషల్ క్విజెస్ ఆర్ఆర్బీ పీఓ ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించి పెట్టడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఆ క్వశ్చన్ కిందనే ఆ క్వశ్చన్కి సంబంధించి కిందనే ఆ క్వశ్చన్కి సంబంధించిన పూర్తి వీడియో సొల్యూషన్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రకంగా ఉండడం జరుగుతుంది. మీరు యాప్లో ఏ కంటెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఆర్ఆర్బి 2023 ఓకే, వితౌట్ గివింగ్ ఎనీ స్పేస్ ఆర్ఆర్బి 2023 అని కూపన్ కోడ్ వాడినట్టయితే మీకు 10% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఆర్ఆర్బి 2023 కూపన్ కోడ్ వాడినట్టయితే. ఓకే, ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ అన్నిటి మీద కూడా ఈ యొక్క డిస్కౌంట్ అనేది వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఓబీసీ కేటగిరీ. ఎవరైతే ఓబీసీ కేటగిరీ ఉన్నారో సో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చెప్పండి సార్, వీడియో చేయండి అని చెప్పారు సాయి కిరణ్ గారు. నెక్స్ట్, భాగ్యశ్రీ క్రీమీ లేయర్ ఓబీసీ అయితే జనరల్ ఆప్షనే కదా సార్ అని చెప్పి అడగడం జరిగింది. సో నేను ఆల్రెడీ రిప్లై ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా ఎవరైతే యాస్పిరెంట్స్ అడగని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా క్లియర్ చేయడానికి నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, సో ఇక్కడ క్లియర్గా ఓబీసీ చూసుకున్నట్టయితే ఓకే, ఓబీసీలో 2 టైప్స్ ఉంటారు. మనకి 2 టైప్స్, క్రీమీ లేయర్ ఉంటారు, నాన్ క్రీమీ లేయర్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు అప్లై చేసే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ అప్లికేషన్ ఓబీసీ ఎవరు టిక్ చేయాలి అంటే అక్కడ సెలక్షన్ అనేది ఓబీసీ పెట్టాలా జనరల్ పెట్టాలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎవరు పెట్టాలి అంటే మీరు ఒకవేళ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు అయితే మాత్రమే ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు క్రీమీ లేయర్ కింద వచ్చినట్టయితే యూ హ్యావ్ టు సెలెక్ట్ జనరల్ వైల్ అప్లయింగ్. అప్లై చేసేటప్పుడు మీరు ఓబీసీ కాకుండా జనరల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ క్రీమీ లేయర్ అయినట్టయితే మీరు ఓబీసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారో ఇక్కడ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ, సర్టిఫికేట్ షుడ్ స్పెసిఫికల్లీ కంటైన్ ఏ క్లాస్ దట్ ద క్యాండిడేట్ డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్. అంటే ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే, దట్టు అందులో నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్లో క్యాండిడేట్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాడు కాదు. ఓకే, ద క్యాండిడేట్ డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని చెప్పి ఖచ్చితంగా సర్టిఫికేట్లో ఉండాలని చెప్తున్నారు. సర్టిఫికేట్లో ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఓబీసీ సర్టిఫికేట్ చూస్తున్నట్టే అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ బట్ కమింగ్ అండర్ క్రీమీ లేయర్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఓబీసీ రిజర్వేషన్. ఎవరైతే ఓబీసీనే బట్ అందులో క్రీమీ లేయర్ కింద వస్తున్నారు అంటే నాన్ క్రీమీ లేయర్ కాకుండా క్రీమీ లేయర్ కింద వస్తున్నారో వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్కి అర్హులు కాదు. దే షుడ్ ఇండికేట్ దేర్ కేటగిరీ యాజ్ జనరల్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లో వాళ్ళు జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది నోటిఫికేషన్లోనే. సో దట్ మీరు క్రీమీ లేయర్ అయితే జనరల్, నాన్ క్రీమీ లేయర్ అయితే ఓబీసీ, ఇవి సెలెక్ట్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు కూడా. సార్ క్రీమీ లేయర్ కింద వస్తున్నాం, మేము ఓబీసీనే బట్ క్రీమీ లేయర్ కింద వస్తున్నాం, మాకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా 3 yearsకి సంబంధించి? నార్మల్గా అయితే వీళ్ళకు ఉంటుంది,
మరి మాకు వర్తిస్తుందంటే వర్తించదు. ఎందుకంటే మీరు ఓబీసీ సెలెక్ట్ చేస్తేనే 3 ఇయర్స్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది అక్కడ ఆటోమేటిక్గా ఆన్లైన్ అప్లికేషన్లో వస్తుంది. బట్ మీరు జనరల్ సెలెక్ట్ చేసినప్పుడు వన్స్ మీరు 28 ఇయర్స్ దాటారంటే క్లర్క్ రాదు, 30 ఇయర్స్ దాటారంటే పీఓకి అర్హులు కాదు. సో మీకు ఏజ్ రిలాక్సేషన్లోకి సంబంధించి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అదే మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ రావడం జరుగుతుంది ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అది ఓకే. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రావడం జరుగుతుంది, దట్ టు ఓన్లీ ఫర్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి. నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, క్రీమీ లేయర్ వాళ్ళకి కాదు. క్రీమీ లేయర్ వాళ్ళు జనరల్లో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్లో ఏదైతే అప్లికేషన్ ఆ ఫామ్లో మీరు ఫిలప్ చేస్తున్నారో అక్కడ కూడా క్లియర్గా చూడండి. ఓకే, నేను ఇది క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది పెట్టడం జరిగింది. ఓబీసీ అనేది లేదు, ఓబీసీ పక్కన బ్రాకెట్లో ఎన్సీఎల్ ఉంది. అంటే నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ క్రీమీ లేయర్ అయితే ఓకే, క్రీమీ లేయర్ అయితే మీరు జనరల్ సెలెక్ట్ చేసుకోండి. క్రీమీ లేయర్ అయితే జనరల్, నాన్ క్రీమీ లేయర్ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే జనరల్లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద వచ్చే వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేసుకోండి. సార్ నా దగ్గర సర్టిఫికేట్ లేదు, బట్ మాకు సర్టిఫికేట్ పూర్వం ఇచ్చారు, ఖచ్చితంగా నేను ఎగ్జామ్ అయిన తర్వాత కూడా తీసుకుంటాను అనుకుంటే యూ కెన్ అప్లై ఇన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. బట్ మీకు ఒకవేళ సర్టిఫికేట్ ఇస్తారా లేదా అనే క్లారిటీ అనేది మీరు ముందు తీసుకొని అప్లై చేసుకోవడం బెటర్ అనేది నా సజెషన్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చెప్పండి సార్. నెక్స్ట్ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో అప్లై చేయొచ్చా? ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, నెక్స్ట్ అప్లై చేయొచ్చా? కంప్లీట్ అయితే అప్లై చేయొచ్చు, బట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా లేదా అనేది మెయిన్. ఎగ్జామ్ రిజల్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మీకు ఆన్ ఆర్ బిఫోర్ 21 జూన్లోపు వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు మౌనిక గారు. నెక్స్ట్ లవన్ కుమార్, బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్, వెయిటింగ్ ఫర్ సర్టిఫికేట్, మేము అప్లై చేయొచ్చా? సర్టిఫికేట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ మీ రిజల్ట్స్ వచ్చినట్టయితే యూ కెన్ అప్లై. రిజల్ట్స్ వచ్చినట్టయితే యూ కెన్ అప్లై. దట్ టు రిజల్ట్స్ అనేది 21 జూన్లోపు వచ్చినట్టయితే యూ కెన్ అప్లై. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ రాస్తున్నాను, అప్లై చేయొచ్చా? ఇప్పుడే రాస్తున్నట్టయితే 21 జూన్లోపు అయితే రిజల్ట్స్ మేబీ రాకపోవచ్చు, రానట్టయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ యాసిన్ గారు. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, 21 జూన్ ఇస్ ది లాస్ట్ డేట్. అంటే మీకు 21 జూన్ కావచ్చు, 20th జూన్ కావచ్చు, ఆ లోపు మీకు రిజల్ట్స్ వచ్చినట్టయితే, ఫైనల్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినట్టయితే యు ఆర్ ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ కంపల్సరీ, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, డిగ్రీ కంపల్సరీ, డిప్లొమా తర్వాత డిగ్రీ చేసినట్టయితే దే ఆర్ ఎలిజిబుల్. డిగ్రీ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, డిగ్రీ కంప్లీట్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్. బట్ డిగ్రీలో వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చినట్టయితే 21 జూన్ లోపు వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా 21 జూన్ లోపు రిజల్ట్స్ రానట్టయితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, మెన్షన్ చేయాలా అప్లై చేసేటప్పుడు. ఓకే, సో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి జాబ్ గురించి మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. సో మెన్షన్ చేస్తే ఏంటి? మెన్షన్ చేస్తే బెనిఫిటా కాదా? ఒకవేళ ఇది చూసి కొంతమంది మాకు ఎక్స్పీరియన్స్ లేదు, మాకు జాబ్ అనేది ఇవ్వరా అనేది అలా కాదు. ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ పీఓకి వెళ్ళినట్టయితే ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. అది మీరు ప్రైవేట్లో చేసిన, పబ్లిక్ సెక్టర్లో చేసినా కూడా వాటికి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ అనేది ఉంది. దేర్ మే బి ఏ ఛాన్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఓకే, నో ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఎగ్జామ్కి సంబంధించి మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, కరెంట్ టాపిక్స్ కావచ్చు, వాటికి సంబంధించి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, సో బట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని జాబులు తీసుకుంటారంటే కాదండి. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అనేవి బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ మీకు క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మీరు జాబ్ చేస్తారు కాబట్టి దాన్ని ప్రకారం మీరు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో దాన్ని చెప్పగలుగుతారు కాబట్టి మీకు కొంచెం బెనిఫిషియల్. ఒకవేళ చెప్పగలిగితే బెనిఫిషియల్. సో మెన్షన్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు బ్యాంకర్స్ బాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.